రైతు సోదరులకు నమస్కారం అండి. శుభోదయం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. అయితే ఈరోజు నేను చెప్పాలి అనుకున్న టాపిక్ ఏంటంటే తెగులు గురించి చెప్పాలనుకుంటున్నాను అండి. ముఖ్యంగా మనకి మిరప తోటలకి ఏమేమి తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ టైంలో, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అండి. అయితే ముఖ్యంగా మా తోటలో వచ్చేప్పటికి పండగ తెగులు అనేది ఉందండి. అంటే దర్లమ్మటి నీళ్లు నిలబడి వర్షానికి అక్కడ పండగ తెగులు వచ్చింది. దానికోసం నివారణ కోసం నేను తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి థయోఫెనైట్ మిథైల్ అంటామండి. దాన్ని మనం రోకో అంటాం కదా, అది. అయితే ఇది ఈ మందు అనేది దేనికి పనిచేస్తుందంటే, ఒకటి సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అంటాము, దానికి పనిచేస్తుంది. రెండోది ఫిజేరియం విల్టు, దీనికి కూడా ఇది పనిచేస్తూ ఉంటుందండి, ఎందుకంటే సాయిల్ డ్రించింగ్ కోసం. మూడోది వచ్చేప్పటికి పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు అంటాం కదండి, అది. ఇంకా నాలుగోది వచ్చేప్పటికి యాంథ్రాక్నస్ అంటే పక్షికని తెగులు, అది ముఖ్యంగా కాయ మీద వస్తుందండి, కాయ మచ్చ అంటాం కదా. ఈ నాలుగిటికి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థయోఫెనైట్ మిథైల్ 70% వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది ఎకరానికి డోసు 300 గ్రామ్స్. అయితే నేను ఎకరన్నరకు వచ్చేప్పటికి ½ కేజీ తెచ్చుకున్నాను అండి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రివెంటివ్గా పనిచేస్తుంది, రెండోది క్యూరేటివ్గా పనిచేస్తుంది. క్యూరేటివ్గా అంటే అర్థం ఏంటంటే, మనము మన తోటలో ఒక తెగుల్ని గమనించినప్పుడు దానికి కొట్టినప్పుడు అది ఆ తెగులు అనేది పూర్తిగా నిర్మూలన జరుగుతుంది, దాన్ని క్యూరేటివ్ అంటాము. ప్రివెంటివ్ అంటే ఏంటంటే, ఇన్కేస్ నా తోటలో ఏదన్నా తెగులు లేదు, మేబీ వస్తుందేమో అనే దాని గురించి కొట్టుకుందాం అనుకోండి, అది ముందుగానే రాకుండా కాపాడుతుంది, దాన్నే మనం ప్రివెంటివ్ అంటామండి. ఈ రెండు రకాలుగా ఈ మందు అనేది పనిచేస్తూ ఉంటుందండి. అయితే ఈ చలికాలంలో ముఖ్యంగా మనకి బూడిద తెగులు వస్తూ ఉంటుంది, దాన్నే పౌడరీ మిల్డ్యూ అంటాము. దీనికి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. ఇంకోటి నేను కొట్టుకోవడానికి తెచ్చుకున్నది దేనికంటే పండగ తెగులు కోసం, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అంటాము. ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అంటే ఆకుల మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలన్నీ కూడా క్రమేపీ ఒకదాంట్లో ఒకటి జాయిన్ అయిపోయి ఆకంతా పండుబారిపోతుంది. దీన్నే మనం పండాకు తెగులు అని కూడా అంటాము, అలాగే ఆకుమచ్చ తెగులు అని కూడా అంటామండి. దీనికి సమర్థవంతంగా పనిచేయటం కోసమని ఇది తెచ్చుకున్నాను ఈరోజు, థయోఫెనైట్ మిథైల్. అలాగే దీంట్లోకి నేను ఇంకోటి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మేబీ ఉందేమో, ఇది కాకుంటే అది అయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకోటి యాంటీబయాటిక్ తెచ్చుకున్నాను అండి. ఈ యాంటీబయాటిక్లో 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90%, ఇంకోటి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 10%, అంటే 100% ఈ రెండు కలిపి ఉంటామండి. దీంట్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనకి మిరపతోటలో పండుపూత వస్తూ ఉంటుంది కదండి, ఆ పండుపూత మేబీ బోరాన్ కొడితే క్యూర్ అవ్వనట్లయితే ఇంకా మిగిలిన ఆప్షన్ మనకు ఒకటే, బ్యాక్టీరియా వలన మాత్రమే పండుపూత అనేది వస్తుంది. ఆ బ్యాక్టీరియా వలన వచ్చే పండుపూత కూడా దీనివలన నిర్మూలన జరుగుతుందండి. టాగ్మైసిన్, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90%, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 10% రూపంలో ఉంటుంది, టోటల్ 100% ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం ఈ చలికాలంలో పౌడరీ మిల్డ్యూ కూడా జాగ్రత్త అనేది తీసుకోవాలి, ఎందుకంటే అది మనకి కనిపించేది కాదు కదా, ఎప్పుడో అది అటాక్ అయిన తర్వాత చూసుకుంటూ ఉంటాము. అందుకోసం ఈ మందు కొట్టుకోవటం వల్ల ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది, కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. పోతే ఇప్పుడు ఈరోజు నేను అదే తెచ్చుకున్నాను అండి, స్ప్రే చేసుకోవడానికి కోసమని. అంటే చాలా రోజులు అవుతుంది నేను తెగులు మందు స్ప్రే చేసుకోవడం. ఇకపోతే పోయిన ఆదివారం రోజు నేను రాన్ఫెన్ ప్లస్ పోలీసు దాంట్లోకి ఇసాబియాన్ స్ప్రే చేసే కదండి, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను ఎకరం తోట మీకు చూపిస్తాను ఒక 5 minutes అలాగా, ఎందుకంటే మందు కొట్టాలి నా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి చూపిస్తా అండి.
గమనించండి రైతు సహోదరులారా. నేను కొడుతున్న మందులు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి చూడండి మీరు. పూత ఎలా వచ్చిందో చూడండి. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, నాకు పడి మొక్కలు ఎక్కువ పడకుండా ఉండడితే నా తోట చాలా బాగుండేది, మొత్తం అంతా తోట కలిసిపోయేది అనేది ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అదే అలా జరగకుంటే బాగుండేమో అని. అయినా పర్లేదు, ఇప్పటికీ బాగానే ఉందండి. పడి మొక్కలు కాకుండా మిగతా తోటంతా ఓవరాల్గా నీట్గా ఉందండి. ఇక్కడ ముడత అనేది లేదండి. కాకుంటే నాకు పల్లెల్లో పండాకు వచ్చిందండి, నీళ్లు నిలబడి వర్షానికి వచ్చింది. అందుకోసం తెచ్చుకున్నాను నేను ఈరోజు ఆ తెగులు మందు. అదిగాక చాలా రోజులు అవుతుంది కదండి తెగులుకి మందు కొట్టి కూడా. ఆ కారణం కూడా తెచ్చుకున్నాను, అలా వదిలిపెట్టకూడదని. గమనించండి రైతు సోదరులను చేలో తిరుగుతున్నామండి. మీకు వీడియో చేసిన ప్రతిసారి నేను అదే చూపిస్తూ ఉంటాను. చేలో తిరిగి మాత్రమే చూపిస్తూ ఉంటాను నేను. గట్లమ్మటి నుంచొని అరే చేలో కొన్ని చోట్ల చిన్న చిన్న మొక్కలని మన రైతు సోదరులు ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే మనల్ని మనం చీటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అందుకోసమని నేను తోటలో తిరిగి చూపిస్తూ ఉంటాను. ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్, అంటే వీలైనంత వరకు. ఎందుకంటే మనం మందనే స్ప్రే చేసుకుంటూ ఉండాలి కదా, టైం అనేది లేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో. గమనించండి మిత్రులారా, తోట అంతా చూడండి ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేసింది. పిందె దిగిపోయింది, ఫ్లవరింగ్ ఫుల్గా ఉందండి. నాకు ఆ సైడ్ ఇంకా బాగుంటుందండి తోట, ఎందుకంటే ఆ సైడ్ పడి మొక్కలు తక్కువ పడ్డాయి, అందువల్ల తోట బాగుంటుంది, హైట్ ఉంటుంది, కాపు కూడా బాగా సెట్ అయి ఉంటుంది. ఒక్కో చెట్టు కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందండి. ఇదిగోండి ఈ ఏరియాలో చూడండి అండి, ముఖ్యంగా నేను ఈ ఏరియా కోసం అని చెప్పేసి ఆ తెగులు మందు అనేది ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి నాకు ఇక్కడ కొంచెం తీతగా అనిపిస్తూ ఉంటుంది తోట అనేది, పండాకు వచ్చినట్టు అలాగా. మళ్ళీ దీనివల్ల మనం తోటని ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకోసమని ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ స్టాక్ ఉంటూ ఉంటుంది వాటర్. అదిగోండి మా నాన్నగారు మట్టి తీశాడు, ఎందుకంటే స్టాక్ ఉండటం వల్ల వాటర్ అనేది ఇక్కడ తెగులు అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందని. పైనాకు అంతా బాగానే ఉందండి, అదిగోండి కిందాకు మాత్రమే తెగులు ఉంది. చూడండి రైతు మిత్రులారా, తోటంతా ఓవరాల్గా ఎలా ఉందో చూడండి, నీట్గా బాగుంటుందండి. అసలు ఎక్కడ తెగులు అనేది కూడా ఉండదు. తెగులు అనేది తెగులు అంటే ముడత అనేది ఎక్కడా కనిపించదు మీకు. నాకు తెలిసి 90 days కల్లా నా తోట ఒక మంచి స్టేజ్కి వచ్చింది అనుకుంటున్నాను. నేను లాస్ట్ సండే చెప్పాను కదా 75 days అని, 79 days, 4 days ప్లస్ ఈ రోజుకి గురువారం కదండి, 4 days కలుపుకోవటమే. ఇవ్వండి తోట చూడండి ఎలా ఉందో. నాకు ఈ సైడ్ పడి మొక్కలు పడలేదండి, తక్కువ, అందుకనే చెట్లన్నీ కూడా ఎలా ఉంటాయి చూడండి. ఒక్కొక్క చెట్టు ఇదిగోండి ఇదంతా ఫస్ట్లో కాసిన చెట్టు నాకు, ఇదంతా ఇది పడి మొక్క. ఇది తోట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చెట్టు దగ్గరికి వెళ్ళి. పిందెగా సెట్ అయిపోయి ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది, సెట్ అయిన పిందె మొత్తం డ్రాపింగ్ అయిపోతుంది. నా వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పేసి దయచేసి ఫీల్ అవ్వమాకండి మిత్రులారు, ఎందుకంటే మనం చూపించేది క్లియర్గా చూపించాలి కదండి. ఇదిగోండి నాకు కింద ఇదిగోండి పైన కూడా ఇంకో స్టెప్ వచ్చినట్టుంది ఈ చెట్టు, అంటే చిన్న చెట్టులా ఉంది. చూడండి మిత్రులారా, తోటలో తిరిగి చూపిస్తూ ఉన్నా నేను. పండాకు కనిపిస్తూ ఉందండి అడుగున, అదిగోండి. అందుకోసమని తెచ్చుకుందాను తెగులు మందు కొట్టుకుందామని. ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చేసిందండి. ముదురు చెట్లు అన్నీ బాగుంటాయి చూడండి అండి, నేను చూపిస్తూ ఉన్నాను మీకు. చూడండి ఒక్కో చెట్టు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ పడి మొక్కలు అండి, చిన్న చిన్న మొక్కలు అన్నీ, ముదురు చెట్లు అన్నీ బాగుంటాయి. ఓవరాల్గా వచ్చేప్పటికి తోటంతా నీట్గా ఉందండి, ఎటువంటి ముడత అనేది లేదు. కానీ పండాకు మాత్రం కనిపిస్తూ ఉంది నాకు. ఆ పండుగ నివారణ కోసం నేను తెచ్చుకున్నాను. మళ్ళీ వీలుంటే ఇంకోసారి కొడతా అంటండి, వచ్చే వీక్లో కొడదాం అనుకుంటున్నాను, వీలుంటే కొడతాను. గమనించండి మిత్రులారా, తోట మొత్తం అదిగోండి, అది అరెకరం తోట కదా. పోయినసారి వీడియో దాంట్లో తీశాను, ఒకసారి దీంట్లో తీస్తూ ఉంటాను. ఓకే అండి రైతు మిత్రులారా, దయచేసి నేను చెప్పే మందులు మీకు మంచిగా ఉన్నాయి అనిపిస్తే ఫాలో చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో చేయడం కాదండి, నేను 4 years నుంచి నేను వ్యవసాయం చేస్తా. దాంట్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి
అనేది పరిశోధించి ఇప్పుడు మాత్రం వీడియోలు చేస్తూ ఉన్నాను. నేను ఇండివిజువల్గా 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను వ్యవసాయం అనేది. కానీ ఈ సంవత్సరం మాత్రం వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏందనేది మనకి తెలియాలి కదా. ఏ మందు ఎలా పనిచేస్తుంది, అసలు పనిచేస్తుందా లేదా, దానివల్ల ప్రయోజనం ఏంటనేది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.